ఉపదేశ పంచకంలో మొదటి పద్యము. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతాముపచితిః కామ్యే మతిస్తజ్యతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. దీంట్లో వేదో నిత్యమధీయతాం చెప్పాము. ఇప్పుడు తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం. అంటే వేదము తప్పనిసరిగా వేదాన్ని పఠించమని చెప్పారు. వేదము పఠించడం అంటే చెప్పాను నిన్న, వేదము అధ్యయనము చేయటం, అంతేగాని పఠించడం అంటే వల్లివేయడం కాదు. వేదాన్ని అధ్యయనము చేయటం అది మన జీవితంలో భాగం కావాలి. అయితే అలా జీవితంలో వేదం అంటే జ్ఞానము, అందుకే వేదాన్ని పఠించడం వల్లివేయటం కాదు. వేదం అనే జ్ఞానముతో జీవితాన్ని అర్థం చేసుకోవడం, జీవితంలో అన్వయించుకోవడం. అలాగే ఆ వేదముచే ఉపదేశించబడిన కర్మను చక్కగా చేసుకోవాలి. ఆ కర్మ అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా అది మనల్ని చుట్టుకోకూడదు. తిరిగి ఆల్రెడీ తెచ్చుకున్న కర్మను వదిలించుకోవాలి తప్పించి ఇప్పుడు కొత్త కర్మను చేసి మరలా కర్మటులుగా తయారవకూడదు. అలాగే కర్మ నుంచి విడుదల అంటే కర్మయోగం అని చెప్పాను. కర్మయోగము కింద మారాలి తప్పించి మరి కొత్త కర్మ కాకూడదు. అంటే కర్మను చక్కగా చేయాలి. వేదాన్ని 2 భాగాలుగా విభాగం చేయొచ్చు. ఒకటి కాండద్వయోపాధ్యాయము, 2 కర్మ బ్రహ్మ స్వరూపిణి అధ్యాయం. అంటే కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అనే శ్లోకం ప్రసిద్ధంగా ఉంది. అంటే వేదంలో 2 కాండలు. ఒకటి పరమేశ్వరుని ప్రతిపాదిస్తున్నది, ఇది మొదటి కాండ, అంటే అది బోధించే కర్మ. రెండవ కాండ బోధించే బ్రహ్మ కూడా ఆ పరమేశ్వరుని స్వరూపమే. అందుకని ఆ స్వరూపము స్వర్గమోక్షాలు అని కూడా కాకుండా ఆ పరమేశ్వరుని రూపమే స్వర్గమోక్షాలు. అలాగే ఆ పరమేశ్వరుడు అన్నింటికి అతనే మూల కారణము కాబట్టి ఆ పరమేశ్వర నమస్కారం. పరమేశ్వర అంటే శివుడని కాదు, పరమపిత అంటే మళ్ళీ పరమపిత బ్రహ్మకుమారి ఇలాంటి పేర్లు చెప్పేస్తే మేము ఎక్కడ చెప్పగలుగుతామండి. సో అలా పేర్లు పెట్టేసుకుని ఉన్నారు కాబట్టి మీకు అర్థం చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. పరం అంటే పరమాత్మ. సో ఆ పరమే ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి మనం వేదాన్ని అంటే వేదము వేదాంతము. వేదము అంటే మీరు ఈ భూమి మీద ఏ కర్మనైతే అనుష్ఠిస్తున్నారో ఆ కర్మతో వచ్చే ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పుడు, లేదంటే కనుక ఆ కర్మను చేసేటప్పుడు తప్పనిసరిగా మనం రోజు కూడా నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఇరుక్కోకుండా విడిపడేయడానికి మంత్రము, ఉపాసన ఇవన్నీ వేదానికి సంబంధించినంత వరకు అవన్నీ. వేదాంతం అంటే కేవలము లక్ష్యము ఈశ్వరుడు మాత్రమే. కాబట్టి అన్నింటి నుంచి విడుదల, ప్రతిదాని నుంచి మనం విడివడి ఆ జ్ఞానముతో తత్వంతో మనము వేదాంతం అని అంటే ఈ స్థాయిని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవడం, అలా దాన్ని విడగొట్టాల్సి ఉంటుంది. అయితే జనులు ఇంత విడగొట్టడం తెలియదు. అంటే ఏదో వినడము, వేదమనగానే మనకి ప్రాస లేకపోతే ప్రకరణములు, వాటితో వచ్చే సూత్రాలు ఏవో మొత్తం మీద దాంతో వల్లివేయడం ఒకటే తెలుసు. దాని అర్థము పారమార్థము ఈ 2 తెలుసుకుని దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం అనంటే అదే చెప్తున్నారు.
ఖండద్యోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణేహ స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అన్నప్పుడు పరమేశ్వరుడు ఏమని చెప్తున్నాడంటే, నీ స్వరూపం ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపములో వాటి ఫలము ఏదైతే ఉందో ఆ స్వరూపములో నువ్వు నిలిచి ఆ ఫలము అంటే సర్వమోక్షము. కాబట్టి ఆ సర్వమోక్షము అంటే పరమేశ్వరుని యొక్క రూపము. యజ్ఞములకు ప్రభుడగు ఆ పరమేశ్వరుడికి నమస్కారం. కాబట్టి వేదము మొదటి భాగంలో కర్మ విస్తృతంగా చెప్పబడింది. శిశువు జన్మించిన వెంటనే ఏం చేయాలి అని మొదలుపెట్టి ఆ వ్యక్తి మరణించే వరకు చేయదగిన కర్మలు విస్తారంగా వేదంలో చెప్పబడతాయి. ఈ విధంగా మనిషి జీవించటం మొదలుపెట్టినప్పటి నుంచి జీవితాంతము అంటే అతని జీవితం ఎండ్ అయ్యే వరకు అంటే ఆరంభంలో ప్రవృత్తి ఉంటుంది, ఎండ్ అయ్యే దగ్గరికి వచ్చేటప్పటికి నివృత్తి ఉండాలి. అంటే ప్రవృత్తితో మొదలు పెడతాడు, నివృత్తితో ముగించాలి. ఇది చెప్తాను. మనం ఏం చేస్తాం? ప్రవృత్తితో మొదలుపెట్టి ప్రవృత్తితో ఎండ్ చేస్తాం. అప్పుడేమవుతుంది? మళ్ళీ ప్రవృత్తి వల్ల పుట్టుకొస్తాడు, జన్మ వస్తుంది. కాబట్టి వేదము అలా చెప్పలేదు. నువ్వు మొదలు పెట్టినప్పటి నుంచి కర్మకాండ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే పుట్టావో అక్కడి నుంచి నక్షత్రం దగ్గర నుంచి అతని పేరు పెట్టడం, నామకరణం దగ్గర నుంచి, జాతకం దగ్గర నుంచి అతని కర్మకాండ మొత్తం అంతా చెప్పాడు. ఇప్పుడు అలా మొదలు పెట్టాడు. నివృత్తికి రావాలి అంటే వేదము మొదలుపెట్టి వేదాంతము దగ్గరికి రావాలి. జనులు అలా వస్తారండి. అది ఇది మిక్స్ చేసేస్తారు. జనులు తప్పు కూడా కాదు. గురువులు ఎవడు ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా స్పష్టత లేకుండా దీన్ని దాన్ని కలిపి చెప్పేస్తుంటారు. సో ఒక పక్క ద్వైతము చెప్తూ ఉంటాడు, ఓ పక్క మళ్ళీ ఆత్మ పరమాత్మ అంటూ ఉంటాడు. రెండు కష్టమండి. పాపం జనానికి ఏం తెలుసు? ఏదో తెలుసుకుందామని వస్తారు. వాళ్ళు గురువులు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటారు. అలా అనుకోకూడదు. తెలుసుకోవాలి. తెలుసుకోవాలి, క్వశ్చన్ చేయాలి. ఎవరు క్వశ్చన్ చేయరండి. భారతదేశంలో అసలు క్వశ్చన్ చేయరు. మిగతా అన్ని చోట్ల ఏమైనా క్వశ్చన్ చేస్తారేమో కానీ డూడు బస్వన్లో వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అలా కరెక్ట్ అనుకోకూడదు. నీకు అర్థమైందా? ఓకే. అర్థం కాలేదా? క్వశ్చన్ చేయి. ఎన్నిసార్లు చెప్పినా క్వశ్చన్ చేయరు. లేకపోతే పక్కోడు క్వశ్చన్ చేస్తాడు కదండి, మేము సరిపుచ్చుకుంటాం. వాడు క్వశ్చన్ చేస్తే నువ్వు ఎలా సరిపుచ్చుకుంటారండి? కాబట్టి ఈ యాటిట్యూడ్ మనకి అలా అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రవృత్తి అంటే నేను ప్రతిదాన్ని రిసీవ్ చేసుకోవడం, ఎదగడం, అక్కడి నుంచి ప్రతిదాన్ని అర్థం చేసుకోవడం, విడుదల చేయటం, నివృత్తి రెండూ కూడా ప్రవృత్తి నివృత్తులు అన్నీ కూడా వాటి సంబంధాలని బట్టి సందర్భాలని బట్టి తెలుసుకునేవాడే జ్ఞానం. ఎంతవరకు ఈ పని చేయాలి, ఎంతవరకు అక్కడి నుంచి నేను బయటపడాలి, ఈ విషయం తెలియాలి కదండి. తెలియకపోతే అక్కడే కూరుకుపోతాడు. ఎవరో పక్కింటావిడి ఏమండి నాకు షాపింగ్కి వెళ్ళాలి తోడొస్తారా అంటే అమ్మగారు కూడా బయలుదేరారు. బయలుదేరితే సరే ఏదో వెళ్తున్నాం కదా, పర్సులో ఫోన్లే ఎంతో కొంత పడుంటాయని డబ్బులు వేసుకుని వెళ్ళారు ఈవిడ కూడా. సో ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. ఒరిజినల్ గా షాపింగ్ చేస్తానన్న ఆవిడకి ఏమీ నచ్చలేదు. ఈవిడ పర్సు డబ్బులు ఖాళీ చేసుకుని వచ్చింది పక్కన తోడెళ్ళిన ఆవిడ. ఎందుకంటారు? అంటే కుదురలేదు. షాప్ మర్చిపోయింది ఆవిడ. నేను తోడొచ్చానన్న సంగతి మర్చిపోయింది. నీ పాత్ర ఏంటి? తోడు రావడం. ఆవిడ ఇది బాగుందా అంటే ఎస్ అనడం, బాగలేదంటే నో అనడం. అంతే చెయ్యాలి. మరి చూసిందల్లా మనస్సు అంటించుకుంది. కాబట్టి ఇక్కడ ఎంతవరకు నేను ఏ పని చేయాలి, ఎంతవరకు అంటించుకోకుండా బయటపడాలి, కర్మని ఎంతవరకు చేయాలి, ఆ కర్మ నుంచి ఎలా విడుదలవ్వాలి అనే జ్ఞానం లేకపోతే మానవ జన్మ వృధా అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందండి. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మనం మధ్యలో వెళ్ళాం. వాళ్ళ మాట వీళ్ళ మాట వినేసి ఈవిడన్నీ బుర్రకి తీసుకుని వస్తుంది. లేకపోతే ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, మధ్యలో దూరాం. అటు ఇటు సర్ది అదంతా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని
అవే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గొడవ పడిన వాళ్ళిద్దరూ కలిసిపోయారు. మీరు భార్యాభర్తల మధ్యలోకి దూరండి, వాళ్ళిద్దరూ కలిసిపోతారు. కానీ వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళ గోలంతా మనకు గుర్తుకొస్తుంది. మరి నీకెందుకు అంటే ఆసక్తి. నేనేం చేశానండి, ఇలా వెళ్ళాను, వాళ్ళు చెప్పారు. చెప్తే పొడిగించకూడదు. పోన్లే అమ్మ సర్దుకోమని చెప్పి ఇద్దరికి చెప్పి ఇద్దరిని జాగ్రత్తగా పక్కకి తీయాలి. వాళ్ళు చెప్పిందంతా మనం బుద్ధిలోకి ఎక్కించుకోకూడదు. అలా మనం జీవితంలో ప్రతిదీ ఉండగలుగుతామా? లేదు. మనకుండే ఆసక్తి ఏం చేస్తుందంటే అందరి జీవితాల్లోకి తొంగి చూస్తుంది. వాళ్ళు చెప్పక్కర్లేదు. నేనే పాపం ఎందుకండి అలా ఉన్నారని చెప్పి అడిగి అడిగి ఆరా తీసి మొత్తం మీద ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని బయటపడుతూ ఉంటా. నాకున్న కర్మలు చాలక ఈ కర్మలు మూసుకోవడం అండి. ఇవన్నీ ఎందుకంటారు? అంటే మనిషికి ఖాళీ ఎక్కువైపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి చేతి నిండా పనుంటే అసలు ఎవడు వంక చూసే పని లేదండి. చేతి నిండా పని లేదు. ఇంటి నిండా డబ్బులు, ఒంటి నిండా జబ్బులు, బుద్ధి నిండా అన్ని రకాల చెత్త. సో ఖాళీ, టోటల్‌గా ఖాళీ. కాలాన్ని అలా హరించేయడానికి ఖాళీగా కూర్చునున్నారు. కాబట్టి కష్టం. కాబట్టి జీవితంలో ప్రవృత్తి పెరిగిపోతుందప్పుడు. మీరు ఖాళీగా ఉంటే మాకెందుకండి? కాదు అక్కడ. మీరు ప్రవృత్తిని పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు సాధన చేసి నివృత్తికి రావాలి అనంటే ఎంత కష్టమండి. ఇప్పుడు దుమ్ము అంటించుకున్నారనుకోండి, దులిపేసుకుంటే పోతుంది. ఆయిల్ అంటించుకున్నారనుకోండి, సబ్బు పెట్టి కడుక్కుంటే పోతుంది. తారు అంటించుకున్నారనుకోండి, వేడి చేసి జాగ్రత్తగా కిరోసిన్ పెట్టో లేకపోతే ఏదో పెట్టో కడిగి, మళ్ళీ సబ్బు పెట్టి కడిగి, మళ్ళీ జాగ్రత్తగా వాసనంతా పోయేటట్టుగా మళ్ళీ ఏదో ఇన్ని కడగాలి. మనిషి జీవితంలో ఎన్ని అంటించుకుంటే అన్ని కడుక్కోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అడుసు తొక్కనేల కాలు కడగనేల అని సామెత. నువ్వు ఊరికి అన్నింట్లో కెలుక్కోవడం ఎందుకు? మళ్ళీ అది ఖాళీ చేయడానికి సాధన ఎందుకు? ఉన్న కర్మలు సరిపోవండి వదిలించుకోవడానికి. సో కూతురు అత్తగారు ఏం చీర కొనుక్కుందో వాళ్ళ కూతురికి ఏం పెడుతుందో నీకెందుకండి? మా అమ్మాయికి ఏదో లోటు వచ్చింది. మీ అమ్మాయికి ఏం లోటు వచ్చేస్తుందండి? ఏం లోటు వస్తుంది? అంటే మన ఆసక్తి అలాగే ఉంటుంది. సో చాలా కష్టం. ఏం చెప్పాలి? కాబట్టి మానవుడి జీవితంలో ఆ ప్రవృత్తి నివృత్తులను వాటి సందర్భాలు స్పష్టంగా తెలిసిన వాడే నిజమైన జ్ఞాని. కానీ ఎవరైతే భోగలాలసులై ఈ ప్రవృత్తి నివృత్తుల్ని తెలియకుండా ఉంటారో వారే అసురులు అని చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను చెప్పలేదండి. ఆవిడ మమ్మల్ని అసురులు అంటుందా అనుకుంటారు మీరు. సో ప్రవృత్తి నివృత్తులు తెలియకుండా ఉన్న వాళ్ళే అసురులు అని భగవద్గీత వర్ణిస్తోంది. 16వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పాడు. మానవుని జీవితం ప్రవృత్తితో ఆరంభమై నివృత్తితో అంతమైతే కనుక అది కరెక్ట్ అయిన జీవితం, కరెక్ట్ గా వెళ్తున్నట్టు లెక్క. సో ప్రవృత్తి పెరిగిపోయే కొలది నివృత్తి కష్టమైపోతుంది. చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం సుఖం దుఃఖం ప్రవృత్తి నివృత్తి అన్నింటికి ఆపోజిట్ నేర్చుకుంటూ ఉంటాం. మనకి తెలుగు పాఠాల్లో అందుకే పెట్టారు పాపం. అప్పుడే నేర్చుకోరా నాయన నువ్వు. వేడి చల్లదనం, సూర్యుడు చంద్రుడు అంటూ ప్రతిదీ చెప్తారు తెలుగు పాఠాల్లో. అప్పుడు ఏదో ముక్కును పెట్టేసి పరీక్ష రాసి వచ్చేసాం. అది జీవిత పాఠాలని మనకు తెలియలేదు. ఎప్పుడైనా నువ్వు రెండు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు సుఖం కావాలి అన్నాడంటే భోగం రూపంలో రోగం వచ్చింది, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే రాదండి. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ఎంతవరకు నా జీవితంలో ప్రతిదీ తగ్గించుకుని రాగలుగుతానో నాకు అవకాశం ఉన్నంత వరకు
కొన్ని మనం కంబైన్డ్ ఉంటాయి. కుటుంబాల్లో కొన్ని కుదరవు. అప్పుడు కొంత వెసులుబాటు పెట్టుకుంటాం. నాకు నేను తీసేసుకునే బోలెడుంటాయండి. అందుకని నాకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకూడదు. ఆసక్తి అందరంకా చూసేటట్టు చేస్తుంది. సో, మాక్సిమం కళ్ళు మూసేసుకోవడం అనంటే కళ్ళు మూసుకొని తిరగమని నేను చెప్పట్లేదు. కంటికి దగ్గరగా మనస్సు ఉంటుంది గాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్‌లో పెట్టాల్సి ఉంటుంది. మనకి 3 కోతులు ఉంటుంది చూడండి. గాంధీ గారు ఎక్కువ బొమ్మ దగ్గర 3 కోతుల బొమ్మలుంటాయి. ఒక కోతి చెవులు మూసుకుంటే, ఒక కోతి కళ్ళు మూసుకుంటే, ఒక కోతి నోరు మూసుకుంటుంది. మనం మన విషయం మీరింట్లో ఒక్కరే ఉన్నప్పుడు పర్వాలేదు కానీ, మనం బయటికెళ్ళినప్పుడు ఈ 3 అవలంబించాల్సి ఉంటుంది. అంటే 2 చేతులే కదండీ! 6 కన్నాలు ఎలా మోస్తాం? అని మీరు అనుకోకూడదు. జాగ్రత్తగా ఈ 6 ఇంద్రియాలుని జాగ్రత్తగా కళ్ళు, చెవులు, నోరు అన్నింటినీ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడం. అలా కంట్రోల్ చేసుకుంటే కనుక కొంత ప్రవృత్తి తగ్గిపోతుంది. మీరే గమనించుకోవాలి. మీ యాటిట్యూడ్ గమనించుకోవాలి. అవతలోళ్ళు ఏదో చెప్తారు. నువ్వు పొడిగించుకో. అక్కడితో అనేస్తే కట్ అయిపోతుంది. ఆరాలు, ఆసక్తులు తీసి పడేయాలి. ఏది చూపించండి ఇమ్మీడియట్‌లీ ఇది ఎంతండి అని అడుగుతాడు. ఎందుకండి అడగడం? ఏది పెట్టండి తింటూ ఇది ఎలా చేశారండి అని అడుగుతాడు. ఎందుకు? రెండోసారి చేసుకో. ఏం చేసుకుంటావు రెండోసారి? ఇప్పుడు ఈశ్వరుడు పెట్టాడు తిను అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఆవిడ చేసినట్టే రాదు. నేనెంతో కుస్తీ పట్టాలి, ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎందుకండి? ఎవరో ఇల్లు చూపించారు. చాలా అందంగా ఉంది. చూసిరాడు. మనస్సులోకి అవన్నీ చిత్రీకరించుకుని అక్కడి నుంచి రేటు, ఆరాలు కనుక్కుంది. ఎందుకు? మేము ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే పాడుంటుంది. అంటే స్టోరేజ్. ఈ స్టోరేజ్ ఎందుకండి మనసులో? ఒక మంచి విషయం స్టోరేజ్ ఉందా? రోజు మంచి పుస్తకం చెప్తాం మేము. అదేమన్నా స్టోరేజ్ ఉందంటారా? ఎందుకు లేదు? ఇప్పుడు కూడా మీకు క్లాసు పాపం 10 నిమిషాలు లేటు. అంటే ఇందులో స్టోరేజ్ ఎక్కువైపోయింది. నేను దాన్ని డిలీట్ చేయలేదు. అది హ్యాంగ్ అయింది. దాన్ని డిలీట్ చేయడానికి నా తిప్పలు. ఇలాగ టైం లేటు. సో, మన బుద్ధిలో కూడా హ్యాంగ్ అయినవన్నీ మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్రవృత్తి పెరిగిపోయింది. దాని నుంచి వెనక్కి రావాలి అనంటే నీకు సంబంధం లేని విషయాలన్నీ కొంచెం కట్ చేస్తూ ఉండాలి. ఆసక్తులు, ఆరాలు అన్నింటినీ తీసేసి అనాసక్తంగా జీవించటం అంటారు. చాలా అంటకుండా జీవించటం. ప్రతిదాన్ని తగులుకోకుండా జీవించటం అని అంటారు. మన డ్యూటీ ఏంటి? ఆ డ్యూటీ చేసి పడేసి ఏదైనా ఎవరికైనా సాయం చేయాలంటే చేసేసి ఇంకా లోపల ఏదైనా చెత్త ఉందేమో తీసి పడేస్తే బోల్డ్ హ్యాపీ. మనిషి అలా జీవించటం చేత కాదు. మానవుని జీవితంలో ప్రవృత్తితో ఆరంభై నివృత్తి అంతమయ్యాలి. సుఖమహర్షి వంటి వానికి నివృత్తి చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. ఒక్కొక్కళ్ళకి నివృత్తి 50 ఏళ్ళు దాటొచ్చు. వాడికి వైరాగ్యం రావాలంటే కొంతమంది జీవితాంతం రాదు. ఇంకొకరికి 80 ఏళ్ళైనా రాకపోవచ్చు. శంకరులు సాధకునికి ముందు ప్రవృత్తిని చెప్తున్నారు. కాబట్టి వేద విహితమైన కర్మను బాగా చేయాలి. కర్మ చేసేటప్పుడు శాస్త్రము ప్రమాణం లేదా వేదంలో ఏం చెప్పారో అలా మనం ఆచరించవచ్చును. గృహస్థ జీవితంలో కర్మకు ప్రముఖ స్థానం ఉంది కాబట్టి జ్ఞాత్వా కర్మాని కుర్వీత. మనం చేసే కర్మను గురించి తెలుసుకుని చేయమన్నారు. జ్ఞానంతో చేయమన్నారు. ఎందుకంటే గృహస్థికి టోటల్ గా రోజంతా కర్మతో కూడి ఉంటుంది జీవితం.
బట్ ఏ పని ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నావు? దీని ఫలితం టెంపరరీయా? పర్మనెంటా? టెంపరరీ అయితే దాని జోలికి కొద్దిగా తక్కువ వెళ్తాం. పర్మనెంట్ పనికైతే నేను శుభ్రంగా అటువైపు జర్నీ చేస్తే ఆ జీవితం కరెక్ట్‌గా సాగుతుంది. చేసే కర్మను తెలిసి చేయాలి. తెలియకుండా చేసే కర్మ కంటే తెలిసి చేసే కర్మకు విలువ ఎక్కువుంటుంది. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషద తదేవ వీర్యవత్రం భవతి. ఏ కర్మనైతే విద్యతో శ్రద్ధతో చిత్తైకేకాగ్రతతో చెయ్యనో అది అతిశయించిన ప్రభావము కలది అగును. జ్ఞాత్వా కర్మాని కుర్వీత. అలాగే యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషద తదేవ వీర్యవత్తరం భవతి. ఏ కర్మనైతే విద్యతో అంటే వివేకంతో, శ్రద్ధతో, ఏకాగ్రతతో ఎవరైతే చేస్తారో ఆ కర్మ ఎక్కువ ప్రభావం చూపించగలుగుతుంది. లేదంటే ఆ కర్మలో నేను ఏదో ఒకటి ఇరుక్కుని మళ్ళీ బయటపడటానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒక ఆటవికుని చేతికి రత్నం దొరికిందని అనుకోండి. వాడు దాని విలువ ఒక 100 రూపాయలకి అమ్మేస్తాడు. అదే రత్నం ఒక వ్యాపారికి దొరికిందనుకోండి. అతను లక్షలు సంపాదిస్తాడు దాని మీద. ఈ 2 స్థితుల్లో ఆ రత్నం ఒక్కటే. కానీ దాని జ్ఞానం తెలుస్తుంటే దాని ఖరీదు పెరిగింది. అలాగే మన జీవితం కూడా ఒక రత్నం లాంటిది. దీని జ్ఞానం తెలియపోతే ఈ జీవితానికి ఫుడ్‌కి, బెడ్‌కి, ఊరి మీద తిరగడానికి తాకట్టు పెట్టేస్తాడు. ఈ రత్నం విలువ తెలిసిందనుకోండి, ఎన్నైనా చేయగలుగుతాడు. మనిషికి తాను రత్నం అని తెలియట్లేదండి. సో ఎంతటి దివ్య శక్తి మనలో ఉంది. ఎన్ని జన్మల పుణ్యము ఈ జన్మ. ఇది తెలియట్లేదు. రత్నం కంటే ఖరీదైంది. భగవంతుడిచ్చిన ప్రతి పార్టు మీరు డాక్టర్ దగ్గరికెళ్తే దీని ఖరీదెంతో తెలుస్తుంది. ఈ పార్ట్‌లన్నీ లోపల పార్ట్‌లన్నీ అమ్మేస్తానండి. డాక్టర్ గారు ఖరీదు కట్టండి. నేను బతికుండగా అన్ని పార్ట్‌లు అమ్మేస్తాను. కావాలంటే ఎవడికైనా ఇచ్చేస్తానన్నారనుకోండి. అప్పుడు తెలుస్తుంది. గుండెకెంత రేటు, కిడ్నీలకెంత రేటు, నీ బ్లడ్ అంతా కలిపి ఎంత రేటు, ఇంక ఈ కళ్ళు ఇంత రేటు. ఏవో మొత్తం మీద. ఈవెన్ జుట్టుకు కూడా బోలెడు రేటుందండి. మీరు కడితే రేటు కడితే. ఇంత ఖరీదైన ఈ శరీరాన్ని ఎంత తొందరగా పాడు చేసుకోవాలో అంత తొందరగా పాడు చేసేసుకుంటాం. ఒక పార్ట్‌కి ఆపరేషన్ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మనకు తెలుస్తుంది. సో అది అంత దాకా రాకుండా మనం చేసుకోవాలి అని మాత్రం జ్ఞానం తెలియదు. ఏదో కలిసి రావాలని, ఏదో తాపత్రయపడిపోతూ ఈ శరీరాన్ని ఎలా నడపాలో అలా నడుపుతూ ఉంటారు. ఇంకా కర్మయోగానికి నడిపితే పర్వాలేదు కానీ, కర్మకు నడిపితే చాలా కష్టమండి. కాబట్టి రత్నము విలువ తెలిస్తే దాని ఖరీదు కరెక్ట్‌గా తెలుస్తుంది. అలాగే ఈ శరీరం యొక్క విలువ తెలియాలి. కాబట్టి ఈ విజ్ఞానం ఈ రెండింటికి తేడా వాడు 100 రూపాయలకి అమ్మేస్తే దాన్నే వీడు లక్షల్లో ఖరీదు చేసేసాడు. ఆ విజ్ఞానమే తేడా. ప్రతి పని వెనక ఆ విజ్ఞానం ఉంది. ఈ 2 స్థితుల్లో తేడా విజ్ఞానం మాత్రం. కాబట్టి మనము ప్రతి కర్మను జ్ఞానంతో చేయాలి. నిత్య కర్మ అయితే కనుక మనం ప్రేమతో చేయాలి. నిత్య కర్మ అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు మన పనులు ఏవైతే ఉన్నావో అవి ఒక రొటీన్ అయిపోతాయి. విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఎంత ప్రేమగా చేయగలుగుతాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలా ప్రేమగా చేసినప్పుడు ఆ పని మనకి విసుగనిపించదు, బాధ అనిపించదు, ఇబ్బంది పెట్టదు. కానీ మనం అంత ప్రేమగా చేయగలుగుతామా? ప్రేమతో చేస్తే అది క్లేశం అవ్వదు. ప్రేమ లేకుండా చేస్తే ఏదో భయము, బెంగ, చిరాకు, కోపము అన్నీ వచ్చేస్తాయి. తద్వారా ఆ కర్మని కరెక్ట్‌గా చేయలేరు మీరు. ఆ కర్మ బరువైపోతుంది. ఎప్పుడు వదిలిపోతుందిరా బాబు ఇది అనిపించేటంత బరువైపోతుంది. జీవితంలో ప్రతి కర్మ బరువు అవ్వకూడదండి. చాలా
హ్యాపీగా అనిపించాలి. దాన్ని నవ్వుతూ చేయగలగాలి. అది ఇతరుల మీద తోసేయకుండా మనకి మనమే మోయాలి. మనకి మనమే చేస్తున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇంక మొదలుపెట్టి నా కర్మ కాలిపోయింది చూసారా? ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలా? మిగతా వాళ్ళందరూ కాళ్ళు బార్చాపు కూర్చుంటారా? ఏదో అమ్మగారు కాళ్ళ దగ్గరికి అమర్చడం అలవాటు చేసేస్తారు. ఆ తర్వాత నుంచి ఈవిడకి ఓపిక తగ్గిపోతుంది. పిల్లలకి, భర్తకి అలాగే అలవాటు చేసేస్తారు. చేసేసి ఈవిడకి ఓపిక తగ్గిపోయాక తిట్టుకోవడం మొదలు పెడుతుంటారు. వాళ్ళు ఎలా అలవాటు పడిపోతారంటే, చేయడం నీ డ్యూటీ, అనుభవించడం మా డ్యూటీ అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ అలవాటు పడిపోతారు. ఇంక అక్కడి నుంచి ఈవిడకి ఓపిక ఉండదు. అక్కడి నుంచి జాగ్రత్తగా తిట్లు మొదలు పెడతారు. అక్కడి నుంచి ఎవరు పట్టించుకోరు. బాధ, బెంగ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు దేవుడు కావాలి. ఇప్పుడు దేవుడు అర్జెంటుగా సరిచేసేయాలి. ఏమిటి సరిచేయాలి? నువ్వు చేసిన అలవాటు నీకే గ్రహపాటైపోయి కూర్చుంది. ఇప్పుడు అది అలవాటు కాబట్టి ఆ అలవాటుని మళ్ళీ నేను అలవాటు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కాలంలో టైం పడుతుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తించాలి. కర్మ యొక్క విశిష్టత తెలుసుకుంటే ఆ కర్మని జాగ్రత్తగా చేసి ఆ కర్మ వెనక ఒక ఆనందం ఉంది. పని దైవం అండి. పని ఎంతమంది దైవారాధన కింద చేస్తారు? తర్వాత ఆ పని ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అక్కట ఒకటి ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనం మరో విషయాన్ని కూడా గుర్తించాలి. ఏంటి? కృపణాహ ఫలహేతువు అన్నాడు భగవానుడు గీతలో. కాబట్టి ఫలము కొరకై కామ్య కర్మల్ని చేయువారు దీనుల కింద లెక్క. ఎందుకని? ఆ ఫలం వాళ్ళని ఈడుస్తుంది. ఫలాన్ని ఆశించి పని చేస్తే ఆ ఫలం కోసమే పని చేస్తున్నారు కాబట్టి ఆ ఫలం అనే పండు వాళ్ళని చాలా దీనుల కింద చేస్తుంది. కాబట్టి ప్రతి పని వెనుక నీ ప్రేరణ ఏమిటి? నా ప్రేరణ కామన, లేకపోతే పుణ్యము, లేకపోతే తప్పదన్నట్టు, లేదంటే కర్మయోగము అంటే కర్మ నుంచి విడుదల. 4 ఆప్షన్స్. మీరు ఏబిసి ఏం పెట్టుకుంటారు? ఈ 4 ఆప్షన్స్ లో నేను దేనికోసం చేస్తున్నాను ఈ పని, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే కర్మ నుంచి జాగ్రత్తగా విడుదలవుతారు. లేదంటే కర్మటులుగా మిగిలిపోతారు. పని నిన్ను నడుపుతోందా? నువ్వు పనిని నడుపుతున్నావు. పని నన్ను నడపకూడదండి. ఇది అయిపోయే వరకు నాకు కుదురలేదు అన్నారు అంటే నిన్ను పని నడుపుతాను. సో నేను చెయ్యాలంటే ఎంతైనా చేయగలను, ఆపేయాలంటే ఎంతైనా ఆపేయగలను. ఇలా ఉండాలి నా యాటిట్యూడ్. ఇప్పుడు స్టాప్ చేసేసి రోజంతా ధ్యానం చేసుకోగలను. ధ్యానము చెయ్యకున్న రోజంతా పని చేస్తూ చాలా ఆనందంగా ఉండగలను. ఆ రెండు నీ జీవితంలో ఆ రెండింటికి అలవాటు పడి ఉండగలగాలి. అలా మనం ఉండగలుగుతామా? ఆ పని అవ్వకపోతే కుదురలేదు, అది అయిపోయాక అమ్మయ్య అప్పుడు అంటే కర్మటులుగానే ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆ ఫలాన్ని అంటే ఫలాపేక్ష లేకుండా కామ్య కర్మలను చేయువారు దీనులు. వేదం మనచే కర్మలను చేయించడానికి ఏవో కొన్ని ఫలాలు చెప్తోంది. అయితే ఆ ఫల వాక్యాల తాత్పర్యం మనచే కర్మను చేయించటానికి చెప్పింది. ఈ చెయ్యి నీకు పుణ్యం వస్తుంది, ఇది చెయ్యి మోక్షం వస్తుంది అని చెప్పిందంటే ఎందుకు చెప్తున్నారండి? ఆ పనిని నువ్వు చేయాలి. ఎందుకు? అంటే నాది నేను అని పట్టుకొచ్చున్నావు కాబట్టి దాన్ని కొంచెం వదలడానికి మన పూజా విధానంలో అన్నింటిలో కూడా ఫలస్థుతి వాళ్ళు చెప్పారు.
మనము ఆ ఫలస్థుతి అనే బెల్లం మొక్క కోసం పనిచేస్తాం, కర్తవ్యంగా పనిచేయం. ఇక్కడ పుణ్యము అన్నారు అంటే వెంటనే ఆ పనికి రెడీ అయిపోతాం. అందుకే చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ సాయం చెయ్యం, గుళ్ళోకి వెళ్ళి సాయం చేస్తాడు. ఎందుకు? దేవుడికి పనిచేస్తాడు. ఇంట్లో పెద్దవాళ్ళు దైవత్వం కాదండి, అబ్బే కాదు, ఆవిడ మంచిది కాదు, పోనీలే మంచిది కదా, అది గుణం. లోపల ఆత్మస్థితిలో దైవం ఉంది, వాళ్ళకే కదా నేను చేస్తున్నాను అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం? ఈశ్వరారాధన అంటే ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నాడు, ఆ రూపానికి మనం చేస్తున్నామా? ఈశ్వరారాధన అంటే పర్టికులర్ గా భావనతో ఈశ్వరారాధన, ఇది చేయాలి అది చేయాలండి. కాబట్టి ఎవరైతే ఫలాపేక్ష లేకుండా విహిత కర్మను, అంటే తప్పనిసరిగా నేను చేయాల్సిన కర్మ అనే స్థాయికి చేరుకుంటారో, ఎప్పటికీ ఫలం కేసి చూస్తూ కర్మను చేసే దైన్యం నుండి సాధకులు కొద్దిగా విముక్తులు కావాల్సి ఉంటుంది. సో ఈ కర్మ చేశాను కాబట్టి నాకు ఏదోటి కలిసి వస్తుందనే అంత దైన్యత్వం తీసేసి, నేను డ్యూటీగా అంటే సూర్యుళ్ళ ఎప్పటికప్పుడు డ్యూటీ చేసి, నీరు కానీ, గాలి కానీ, సూర్యుడు కానీ, భూమి కానీ, పంచభూతాలు ఏమి ఆశించకుండా పనిచేస్తున్నాయి చూసారు. అవి అలా ఏమి ఆశించకుండా పనిచేస్తేనే మన మనుగడ ఉంది. మరి ఇన్ని పంచభూతాలని తెల్లారులేస్తే చూస్తున్నాం, వాటిని అనుభవిస్తున్నాం, వాటితోటే ఉంటున్నాం. మనం ఏమి నేర్చుకుంటున్నాం? తెల్లారు లేస్తే నేను ఇలా బాధేసి చెప్తూ ఉంటాను, ఏం నేర్చుకుంటాను? కాబట్టి ఎప్పటికీ అంటే విహిత కర్మను చేసే స్థాయికి మనం చేరుకోవాలి. ఎప్పటికీ ఫలం కేసి చూస్తూ కర్మను చేసే దైన్య స్థితి నుండి సాధకులు కొద్దిగా విముక్తి పొందాలి. ఏం చేసినా నాకేంటి లాభం అనే క్యాలిక్యులేషన్ బుద్ధి దైన్యత్వము, దీనత్వము. దాన్ని తీసేసి నువ్వు పని చేయగలుగుతావా, చాలా హ్యాపీగా ఉంటావు. అలా హ్యాపీగా ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడు కర్మతత్వాన్ని విశదంగా నిరూపించాడు. కొందరు చాలా ఘోరమైన కర్మలు చేస్తారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తస్యంతే అంటూ భగవానుడు అట్టి కర్మలను, తపస్సును నిందించాడు. ఏ తపస్సు అంటే కామం కోసం, కోరికతో కూడిన తపస్సు చేస్తారు. దేవుడికి పూజ చేసిన ఈ పూజ ద్వారా భగవంతుడు నాకు అన్ని మేలు చేస్తాడు. ఏ మేలు చేయాలండి? నీకు అన్ని అవయవాలు శుభ్రంగా ఇచ్చి పుట్టించాడు. నువ్వు ఎగిరిపోకుండా హాయిగా ప్రాణశక్తినిచ్చాడు. నువ్వు నిలబడడానికి భూమినిచ్చాడు, తాగడానికి నీరిచ్చాడు, ఆహారం ఇచ్చాడు. సో భూమి యొక్క ఆకర్షణ శక్తి, ఓజోన్ శక్తి అలా పట్టుకుని ఉంది కాబట్టి నువ్వు ఇలా నిలబడ్డావు, లేకపోతే టప్మని పడిపోతావు. ఈ భూమి ఆకర్షణ శక్తి మనల్ని కిందకి లాగుతుంది. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తోంది? ఇలా కిందకి లాగుతుంది. పైన ఆకాశం యొక్క శక్తి ఇలా పట్టుకుని ఉంది కాబట్టి నువ్వు చక్కగా తిరుగుతున్నావు, లేదంటే అడ్డంగా ఎగురుతావు. ఇది ఎలాగండి ఆహారం? ఫ్రిడ్జ్లో అవి పెట్టుకున్నాను ఇవి పెట్టుకున్నాను నువ్వు వండుకుందాం అన్నా కుదరదు. నువ్వు గాల్లో పరిగెడుతుంటే ఎలా వండుకుంటావు? ఒక్కసారి ఊహించినా కష్టంగా ఉంది. అరే భగవంతుడి కృప ఎంత కృప అండి, ఇవి ఎవరైనా గుర్తిస్తారా? మాకేమి ఇచ్చాడండి భగవంతుడు అని అడుగుతాడు. ఇంకా మాట్లాడకూడదండి, వాడు చాలా ఇదిగా అన్నాడు, అసలు కొద్దిగా కూడా కృతజ్ఞత లేదు, ఇంకేం చెప్పాలండి? లేదా భగవంతుడికి లంచం ఇచ్చేస్తూ ఉంటాడు, ఇలా చేస్తే అలా చేస్తే అని. ఏమిస్తావు ఇంకా లంచం? కాబట్టి అశాస్త్ర విహితం ఘోరం తస్యంతే అంటూ భగవానుడు అట్టి కర్మలను, తపస్సులు నిందించాడు. మనం శాస్త్ర విహితం కాని కర్మలకు దూరంగా పెట్టాలి. కొందరు భక్తి యొక్క ఉద్రేకంలో
పశువులను కూడా పెద్ద సంఖ్యలో చంపేస్తుంటారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అమ్మవారికి కోడి కావాలండి, మేక కావాలి. నిన్ను అడిగింది అమ్మవారు మేక కోడి? నువ్వు తినాలనుకుంటే తినేసేయ్. మళ్ళీ అమ్మవారు వంక పెట్టి ఆ దారిలో ఎక్కడో చూస్తాం. మళ్ళీ వండుకు తినడానికి మీకు పొయ్యిలు అద్దెకిచ్చాను, రూములు అద్దెకిచ్చాను, ఫ్యామిలీ అంతా వెళ్ళి రాక్షసులంటే మరి కోపం వచ్చింది. కానీ రాక్షస జాతే కదండి. అలాంటి పనులు చేస్తున్నామంటే దేవుడు పేరు చెప్పి వాటిని వీటిని బలి ఇవ్వడం ఏంటండి? మనకు కావాలంటే మన ఇంట్లో పిల్లలనో మనమో వెళ్ళి బలికి నుంచోవడమే. దేవుడు అంటే నీకు అంత ఇష్టమైతే మరి నుంచుంటామా? ఇంకో ప్రాణిని అయితే అడ్డంగా కోసేస్తాం. పైగా అది ప్రసాదం అని తినడం ఏంటండి? ఏం చెప్తామండి? సో నీకేం కావాలో అది స్పష్టత ఉంది. కానీ ఇవన్నీ అరాచకాలు అంటారు. లోపల హింస అనేది గట్టిగా ఉంది. లోపల హింస లేకపోతే ఒక్కటి కూడా ముట్టుకోలేడండి. ఎంత హింస, రాక్షస ప్రవృత్తి ఉంటే ఇంకో ప్రాణి మాంసం తింటున్నాడు అంటే ఏం చెప్పాలండి? మీరు పేపర్లలో, సెల్ ఫోన్లో చూస్తే మనుషులను కూడా చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మొక్కల కింద కట్ చేసేసి తినేసి వండుకు తినేసే మహాత్ములు ఉన్నారు. అంటే మనకు అయ్యో అనిపిస్తూ ఉంటుంది. మరి నువ్వు కోడిని కుక్కని కోసులు తినేస్తున్నావు, అయ్యో అనిపించట్లే. ఈ పండగ పేరు చెప్పి 2 కోళ్ళకి కత్తులు కట్టి ఎంత హింస చేస్తే ఆ పిల్లలకి మీరు పకోడీలు బజ్జీలు వేసి పెడుతూ ఉంటారు. ఏం చెప్పాలండి మేము? ఊళ్ళ నుంచి పిల్లలు రావడం, వాళ్ళు చక్కగా కోడి పందాలకు పోవడం, వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు అలసిపోయారేమో అన్నట్టు మీరు వండి పెట్టడం. తల్లి తండ్రి కూడా విలువలు నేర్పడం లేదండి. ఇంకా ఎంతసేపు వాళ్ళని మేపేయడమే కూర్చోబెట్టి. అదేదో గొప్ప కింద మావాడు కారు వేసుకుని కోడి పందాల కోసం వచ్చాడు, అది గొప్ప. ఇంకా ఏం చెయ్యలేమండి. చాలా దుర్మార్గమైన పనులు చేస్తుంటారు మనుషులు. కష్టపడి సంపాదించుకోవడం, అదంతా ఊరి మీద పోసేయడం. దానం ధర్మం ఏమీ లేవు. ఆ పిల్లలకి పోనీ ఇంత దానం చేసుకోమని చెప్పడం అస్సలు లేదు. మరి డబ్బు ఎలా పోవాలండి? ఏదో రూపంలో పోవాలి. ఏదో రూపంలో ఖర్చు మనకి మనమే సొంతంగా ఖర్చు పెట్టేసుకోవాలి. అలా మనం తీసేసుకోవడం, పశువుల్ని పెద్ద సంఖ్యలో సంహరించడం మన భక్తి. ఇది ఈశ్వరారాధన. ఇతర ప్రాణులకు ముప్పు కాకూడదు. ఎందుకంటే ఈశ్వరుడికి అన్ని ప్రాణులు సమానం. ఆయనే పుట్టించాడు. ఆయన పుట్టించిన ప్రాణిని మన పిల్లలు మనం కోసు తింటామండి? అలాగే ఆయన పుట్టించిన ప్రాణిని ఆయన తింటాడా అసలు? చిన్న లాజిక్ కదా ఇది. నీకు నచ్చితే నువ్వు ఇంట్లో ఏదో చేసుకుని తినేసే. దేవుడు పేరు చెప్పి తినకూడదండి. కులం ఎలా పెట్టారండి? గుణాన్ని బట్టి కులం పెట్టారు. నీ గుణం కరెక్ట్ గా లేకపోతే నువ్వు ఆ కులంలో ఉన్నట్టు కాదు. నువ్వు శూద్రుడు అయినా సరే, నీకు క్షాత్రిక ధర్మం ఉంటే నువ్వు క్షత్రియుడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం ఏదండి అసలు? మంత్రాలు నోటితో వల్లివేస్తే బ్రాహ్మణుడు అవుతాడా? బ్రహ్మజ్ఞానం కావాలి. ఓ పక్క మాంసాలు చేపలు తింటూ నోటితో మంత్రాలు వల్లివేస్తారు. వాడికి మనం తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి మరీ మంత్రం చెప్పించుకుంటాం. గట్టిగా ఒక పుస్తకం దగ్గర పెట్టుకుని మనం నేర్చుకుని చెప్పం. బ్రహ్మజ్ఞానం ఏది? శూద్రుడైనా పర్వాలేదు. బ్రహ్మజ్ఞానం అంటే ఆ జ్ఞానంతో బ్రహ్మ అంటే తన స్వయంతో తాను ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని అది ఇతరులకు పంచేవాడు బ్రహ్మ. సో అటువంటి జ్ఞానంతో విరాజిల్లేవాడు బ్రహ్మజ్ఞాని, వాడే బ్రాహ్మణుడు. అలా ఎవరున్నారు చెప్పండి? కాబట్టి దేవుడు పేరు చెప్పి అస్సలు హింస చేయకూడదు. ఇది మన ధర్మం కాదు. కాబట్టి భక్తితో పశువులను చంపడము, భక్తి పేరు చెప్పి ఇతరులకు హాని కలిగించటము, ఇటువంటి ధర్మాలు చేయకూడదు. యజ్ఞము, దానము, తపస్సు అనే 3 విధాల కర్మలను విడిచిపెట్టకుండా చెయ్యమని భగవానుడు చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు.
యజ్ఞం అంటే ఏ కర్మనైనా కర్మయోగం కింద మార్చే యజ్ఞ హృదయం కావాలి. యజ్ఞం ఎలా ఉంటుందండి? నిత్యము క్రియాశీలత్వంతో ఉంటుంది. అగ్నితో అలరారుతుంది. సో మనం కూడా యజ్ఞ హృదయం అని అంటే ఎంతసేపు ఆ యజ్ఞం నుంచి వచ్చే అవిస్సు ఈ ప్రకృతికి పనికొస్తుంది. మనం కూడా అలా ప్రకృతి అంటే పరమాత్మ అని అర్థం. అలా పరమాత్మల క్రియాశీలత్వంతో అలరారడమే యజ్ఞ హృదయము. సో దానము ఏదైనా సరే నువ్వు దానం చేయగలిగే అంత స్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకని? దానం ద్వారా విడుదల వస్తుంది. విడుదల ద్వారా మోక్షం వస్తుంది. కాబట్టి ప్రతిదీ నువ్వు దానం చేయటం అనేది అలవాటైతే కనుక అది ఇవ్వడము అనేది అంటే విడుదల అనేది నేర్చుకుంటే నెమ్మదిగా నువ్వు మోక్షానికి దగ్గరికి వెళ్తావు. ఇక తపస్సు, తపించడమే తపస్సు. దేని గురించి తప్పిస్తున్నావు? ధ్యాసే ధ్యానం అని చెప్పాను. నువ్వు దేని గురించి తప్పిస్తే అది తపస్సే. నువ్వు ఏ తపస్సు చేస్తావో నువ్వే తెలుసుకోవాలి. ఎంతసేపు భర్త లేకపోతే భార్య, పిల్లలు, వస్తువులు, నా తిండి, నా డబ్బులు ఆ తపస్సు చేస్తున్నావా? అవే నీకు మిగులుతాయి. కాదండి, భగవంతుడు, కర్మయోగము, వైరాగ్యము ఇలాంటి తపస్సు చేస్తావా? అవి నీకు కూడా వస్తాయి. ఈ తపస్సు చేస్తావా? అదే మిగులుతుంది. మళ్ళీ ఆ రుణం తీర్చుకోవడానికి ఇక్కడే పుట్టి ఇక్కడే సచ్చి ఇక్కడే పుట్టి ఇక్కడే సచ్చే పరిస్థితి. కాబట్టి తెలియాలి. ధర్మాన్ని ఆచరించటము, దానం చేయడము, తపస్సు చేయటము, యజ్ఞం చేయటము అనే 3 విధములైన కర్మల్ని విడిచిపెట్టకుండా చెయ్యమని భగవానుడు నిర్దేశించినాడు. యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఎందుకంటే మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేసే యజ్ఞము, దానము, తపస్సు ఏం చేస్తాయండి? అంతఃకరణ శుద్ధి కలిగిస్తాయి. అంతఃకరణ శుద్ధి కలిగితే ఏమవుతుంది? ఆత్మజ్ఞానానికి యోగ్యులవుతారు. ఎప్పుడైతే తపస్సు, యజ్ఞము, దానము ఇవన్నీ కూడా మనకి విడుదలకి అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడితే అప్పుడు యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేసే యజ్ఞము, దానము, తపస్సు అంతఃకరణ శుద్ధి కలిగించి మనల్ని ఆత్మజ్ఞానానికి యోగ్యులుగా తీర్చిదిద్దుతాయి. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మునీషినాం. గృహస్థులు కర్మానుష్ఠానంలో ఈ మెలకువలు తెలిసి కర్మల్ని ఆచరించాల్సి ఉంటుంది. అన్ని గృహస్థులే చేస్తారండి. యజ్ఞం చేయాలంటే దానికి అవిస్సులు, దానికి అయ్యే ఖర్చు అన్ని గృహస్థుడే ఇయ్యాలి. ఒక తపస్సు చేసే సాధకుడికి తప్పనిసరిగా ఆశ్రమాల్లో పూర్వం తపస్సులు ఉండే, ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆశ్రమాలన్నీ గృహస్థులే నడిపేవారు. సో ప్రతిదీ ఏదైనా దానం చేయాలంటే గృహస్థే చేస్తాడు. ఈ 3 మన జీవితంలో భాగమైతే అంతఃకరణ శుద్ధి అయి గృహస్థు కూడా మోక్షానికి వెళ్ళవచ్చును. సో తపస్సైవ పావనాని, యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషినాం. గృహస్థులు ఈ 3 కర్మల్ని జాగ్రత్తగా మెలకువలు తెలిసి కర్మలను ఆచరిస్తే అనుష్ఠీయతాం, కర్మని నేర్పుగా చేయాలి, ఇంకా సమగ్రంగా చేయాలి, ఎరుకుతో ఎలర్ట్గా చేయాలండి. నేను ఎన్ని సంవత్సరాలున్నా ఈ జనులకి పని నేర్పుతున్నానా, జ్ఞానం నేర్పుతున్నానో నాకే తెలియదు. ఓ పక్క జ్ఞానం చెప్తూ ఉంటాను, ఓ పక్క పని వివరణ ఇస్తుంది. ఎందుకు? ఆ అలర్ట్నెస్ ఉండదు. ఎన్ని సంవత్సరాలున్నా పనిలో ఏదో పొరపాటు చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆ కర్మ మీద నిష్ట లేదు, ఆ కర్మ మీద శ్రద్ధ లేదు, ఆ అలర్ట్నెస్ లేదు. ఇంకా టోటల్గా పని దైవం అని అనుకోవట్లేదు. ఆ పనిని ప్రేమతో చెయ్యట్లేదు. ఏదో చెప్పారు చేయాలి, అప్పుడు ఆ పని చెడుతుంది. పర్ఫెక్ట్గా చేయాలనంటే దాని మీద శ్రద్ధ, సబూరి ఉండాలి. ఆ 2 ఉండవు.
సాయిబాబా శ్రద్ధ సబూరి అంటే పెద్ద పెద్ద బోర్డులు పెడతారు 2. ఉట్టినే చదువు వచ్చేస్తాడు. దాన్ని అన్వయించు. బాబా చాలా ఇష్టం అండి. మాట్లాడితే బాబా అంటాడు, తింటే బాబా అంటాడు, కూర్చున్నా బాబా అంటాడు, నుంచున్నా బాబా అంటాడు. ఆయన ఏం చెప్పాడో పాటించడు. ఉత్తినే బాబా బాబా అని నోటితో పలకడమే తప్పించి, అరే ఆయన చెప్పాడు, ఆయన పాపం గొంతు చించుకుని చెప్పాడు, పోనీ ఆయన చెప్పింది ఆచరిందాము అని లేదు. భజన చేస్తాడంతే. బాబా భజన చేస్తాడు. భజన ద్వారా ఏమొస్తుందండి? చెప్పింది ఆచరిస్తే వస్తుంది. అంటే స్వయం అనుష్ఠీయత. స్వయంగా కర్మని నేర్పుగా చేస్తే ఇంకా సమగ్రంగా చేయాలి. ఇంకా ఎలా చేయాలండి? ఉసూరుమంటూ చేయకూడదు. ఉత్సాహంగా చేయాలి. తప్పదురా బాబు అన్నట్టు చేస్తారు. చాలా కష్టమండి. ఏదో నాకు సంబంధం లేదన్నట్టే. యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉండరు మనుషులు. ఉసూరుమంటూ ఉంటుంది. లేదా ఎవడైనా చేసేస్తాడేమో నేను లాస్ట్‌లో చేయేద్దామని చూస్తా. లేదా పెత్తనం చేసి అందరితో చేయించేయగలుగుతారు. వీళ్ళు కదలరు. ఆ కెపాసిటీ ఉంటుందండి. అంటే కర్మ వ్యక్తికి బాహ్యంలో ఉంటుంది. బాహ్యేంద్రియాలచో నిర్వర్తించబడుతుంది. కానీ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆంతరం నుంచి పుట్టింది. కాబట్టి కర్మని సంకల్పాన్ని శుద్ధి చేసే కర్మకి సంకల్పాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంటుంది. ఈ విధంగా మనం కర్మని జాగ్రత్తగా చూసి దాన్ని జాగ్రత్తగా చేయటానికి ప్రయత్నం చేయాలి. అంటే శుద్ధమైన సంకల్పంతో కర్మలు కర్మ ద్వారా సంకల్పము శుద్ధి ఎలా అవుతుందండి? కర్మ ద్వారా కర్మయోగం ద్వారా అవుతుంది. కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి అయి సంకల్పము శుద్ధి అయి మరలా కర్మ శుద్ధిగా జరుగుతుంది. ఈ కర్మ చక్రంలో కర్మటులుగా ఇరుక్కోకుండా దాన్నించి జ్ఞానముతో జాగ్రత్తగా ఆ కర్మని ప్రేమతో చేస్తూ, కర్మని దైవారాధన కింద చేస్తూ, కర్మని యోగం కింద మార్చుకుంటూ జీవితాన్ని ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రతి మనిషికి లేకపోతే ప్రాణికి కర్మ లేకుండా ఉండదు. ఎందుకంటే కర్మానుష్ఠానం జీవితాన్ని ఎంచుకుని వచ్చాడు. అది ఎలా తప్పించుకుంటాడని? అది తప్పదు. అప్పుడు తప్పించుకోవడం కాదు, దాని నుంచి విడుదల కావాలి. విడుదల కావాలంటే అలర్ట్‌గా చేయాలి. కాబట్టి సంకల్పము శుద్ధి అవ్వాలంటే అంతఃకరణ శుద్ధి అవ్వాలి. అంతఃకరణ శుద్ధి అవ్వాలనంటే దానం, యజ్ఞం, తపస్సు చేయాలి. అంటే భలే చెప్పారండి బాబు. ఇప్పుడు తపస్సుకి ఎక్కడికి పొమ్మంటారు? ఎక్కడికి పోవద్దు. ఏకాగ్రతతో చేయాలి. సో యజ్ఞ హృదయం కావాలి. అలా చేసి శుద్ధ సంకల్పాలు తెచ్చుకుంటే కర్మ చిత్తశుద్ధి జరిగి ఆ చిత్తాన్ని, మనోబలాన్ని బలపరుస్తుంది. ఇతరుల క్షేమము కొరకు మనం ఎప్పుడైనా సంకల్పం చేసామా? అలా చేస్తే నీ శుద్ధి నిరూపించబడుతుంది. కాబట్టి అలాంటి సంకల్పము శుద్ధిని నిరూపిస్తాయని వేరుగా చెప్పాలా? ఇతరుల బాగు కోసం మనం ఎప్పుడైనా పాటుపడతాం ఏంటండి? నా గోల నాదే తప్పించి ఇతరుల కోసం ఆలోచిస్తామా? చెయ్యం. చాలా కష్టమండి. మనిషిని అసలు కదపలేమండి. మిగతా ఎవరినైనా కదపచ్చేమో కానీ అస్సలు కదపలేం మనిషిని. మీరు గమనిస్తే ఏ ప్రాణినైనా మీరు పెంచుకుంటున్నారనుకోండి, అది మీరు ఎక్కడికెళ్తే అక్కడికి లేసెళ్తుంది. మీరు అదే మనిషిని పెంచుకుంటున్నారనుకోండి, మీరు ఏం చేస్తున్నారో కూడా ఆడికి అక్కర్లేదు. వాడికి టైంకి మీరు పెట్టారా లేదా చూస్తాడు. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే ఎంత కష్టపడుతున్నారు, ఇదంతా అనవసరం. నోరు లేని మూగజీవి కూడా స్పందిస్తోంది. మనిషి మాత్రం స్పందించదు. కాబట్టి మనం సంకల్పం యొక్క శుద్ధిని చూసుకోవాలి తప్పించి, ఈ లోకంలో నాకేమి లభిస్తుంది అని
నువ్వు ఎంత కర్మని పోగు చేసుకుంటే అంత విడుదలకి కష్టము. ఓకే, వేదో నిత్యం అధీయతాం చెప్పాం. తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం. 4 లైన్ల పద్యంలో 8 ఉపాంకాలతో ఈ పద్యం పూర్తవుతుంది. 2 అయ్యాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, పద్యం చెప్పండి అమ్మా. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్యతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్చ వ్యవసీయతాం నిజగృహోత్తూర్ణం వినిర్గమ్యతాం.